యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం పూర్తయి 20 వసంతాల వేడుక సందర్భంగా 2004 నుండి 2026 వరకు ఇందులో చదివిన కాలేజీ విద్యార్థులు పాల్గొని ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. వలిగొండ మండలం అభివృద్ధి ప్రదాత పైల మల్లారెడ్డి సాధన యుఎస్ఏ వారి సౌజన్యంతో 2004 సంవత్సరంలో సొంత నిధులతో ఇక్కడ ప్రాంతం విద్యార్థుల కోసం కాలేజ్ భవనం నిర్మించిన మహానీయులు వారికి కాలేజీ విద్యార్థులు ఉపాధ్యాయులు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుంభం వెంకటపాపిరెడ్డి, ఉప సర్పంచ్ మల్గా మాధవి, సుంకిశాల సర్పంచ్ పైల ఉపేందర్, సంధ్యారాణి, మండల నాయకులు పాషం సత్తిరెడ్డి, కాసుల వెంకన్న, సిలువూరి సత్తిరెడ్డి, ప్రిన్సిపల్ కాలేజీలో ఉపాధ్యాయులుగా పనిచేసిన వారు, గతంలో పనిచేసిన వారు, ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు లక్ష్మీకాంత్, భాస్కర్ సార్, లక్ష్మారెడ్డి, రాష్ట్ర నాయకులు రసమయ్య బాలకృష్ణ పాల్గొని మీడియాతో మాట్లాడుతూ కాలేజ్ కోసం దాదాపు 3 కోట్ల నిధులు కేటాయించి ప్రతి సంవత్సరం కాలేజీకి కొన్ని మౌలిక వసతులు కూడా కల్పిస్తున్న పైల మల్లారెడ్డి సాధనకు కృతజ్ఞతలు తెలిపారు. అండ్ ప్రిన్సిపాల్స్ అందరికీ చాలా నమస్కారం. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కావాలి మేము చేస్తామని సంధ్యతో పాటు కొంతమంది నన్ను అప్రోచ్ అయ్యారు 2 నెలల ముందు. నాకు కొంచెం టైం ఇవ్వాలంటే నో ప్రాబ్లం, నేను నెక్స్ట్ టైం అమెరికా నుండి వచ్చినప్పుడు మీకు తప్పకుండా చెప్తా అని చెప్పి నేను 1 నెల 15 రోజుల ముందే చెప్పి నేను ఈ రోజు 1వ తారీఖు మార్చి నన్ను మీరు చేసుకోండి, నేను వస్తా. ఆ రోజు ఆదివారం ఉంటుంది, నేను కూడా ఫ్రీగా ఉంటాను. మీరు ఇంత గ్రాండ్గా చేస్తారని అనుకోలేదు. మీరు అందరు మీ కమిటీ మెంబర్స్ ఇంత కష్టపడి ఇంత పెద్ద ఎత్తున చేసిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు. నేను ఒక చిన్న రైతు కుటుంబం నుంచి సుంకిశాల విలేజ్ నుంచి ఇక్కడికి నేను సుంకిశాలలో 5వ తరగతి దాకా చదువుకున్నాను. అక్కడికి ఇక్కడ 6th to 10th ఇక్కడ నేను చదువుకున్నాను. ఒలిగొండలో మేము చదువుకుంటున్నప్పుడు సౌకర్యాలు సరిగా లేక మేము కూడా చెట్ల కింద కూర్చొని చదువుకునేవాళ్ళం, చాలా ఇబ్బందులు పాలయ్యేవాళ్ళం. అదే కాకుండా మా 10th క్లాస్ అయిపోయిన తర్వాత మన కాలేజీకి వెళ్ళాలంటే ఇక్కడ జూనియర్ కాలేజ్ లేదు, దాంతో చాలామంది డ్రాప్ అయ్యి ఇంటర్మీడియట్ చదవడానికి పోకపోయేది అన్నాడు. అందుకోసము ఇక్కడ ఏమైనా చేసి మనం జూనియర్ కాలేజ్ పెట్టాలని ఒక స్ట్రాంగ్ ఐడియా తోటి మేము 2000 నుండే ట్రై చేసినాం. తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి 2000 ట్రై చేసి ఒక 50 లక్షలు మేము బ్యాంకులో పెట్టి నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎన్నోసార్లు పోయినాము. ఇప్పిస్తా చేస్తా అని చేయలేదు. 2002లో రాజశేఖర రెడ్డి గారు అమెరికాకు వచ్చారు. అమెరికాకు వచ్చినప్పుడు మేము ఆట అని అమెరికన్ తెలుగు అసోసియేషన్ కన్వెన్షన్కి మేము పిలిపించినాం. అక్కడికి ఇన్విటేషన్కి వచ్చిండు రోషయ్య గారు, రాజశేఖర్ గారు వచ్చిండు. అక్కడ నేనే ఓట్స్ చేసిన రాజశేఖర్ గారు. ఆ ఓట్స్ చేసినప్పుడు నేను అడిగినాను, ఇక్కడ మేము తెలుగుదేశం గవర్నమెంట్ మేము ఎంతో 50 లక్షలు పెట్టి మేము కాలేజ్ చేసినా కానీ మేము డిపాజిట్ చేసినా కానీ ఇస్తలేరు, ఎంతో ఎన్నిసార్లు రేపంటున్నాం ఆ పాయింట్ ఇస్తలేరంటే ఆయన ఏమన్నాడంటే మన గవర్నమెంట్ వస్తే నేను ఫస్ట్ 4 monthsలో మీకు శాంక్షన్ చేస్తా అని 2002లో మాట ఇచ్చిండు. తర్వాత అదే కాకుండా మా దగ్గరికి వచ్చిన అనిల్ కుమార్ రెడ్డి గారు, తర్వాత కమిటీ చేసిన వాళ్ళు ఎంతో కష్టపడి ఆఖరికి శాంక్షన్ చేయించారు. శాంక్షన్ చేయించిన తర్వాత ఆ శాంక్షన్ కూడా కండిషనల్ అప్రూవల్ ఇచ్చిండ్రు. అప్పుడు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. మీరు ఫస్ట్ ఏమన్నారంటే 5 ఏళ్ళు మీరు లెక్చరర్స్ ఫ్రీగా ఇస్తే సార్లు మీరే పే చేస్తారు, బిల్డింగ్ కట్టేస్తామంటేనే అది చేస్తామన్నారు.
ఇంకా ఏమైనా మేము ముందుకు వస్తాం అని వచ్చి మేము ఇది బిల్డింగ్ స్టార్ట్ చేసినాం. ఈ బిల్డింగ్ కట్టడానికి స్వర్గీయ మల్లారెడ్డి గారు మా కజిన్ బ్రదర్, అతను ఆలయ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ ఉండే అప్పుడు ఆయనతో పాటు లక్ష్మారెడ్డి గారు, తర్వాత కమిటీ మెంబర్స్ బుచ్చిరెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ వేసుకొని మల్లారెడ్డి గారు నేతృత్వాన రాత్రింబవళ్ళు కష్టపడి ఈ కాలేజీ నిర్మాణం వితిన్ 1 year 3 months కంప్లీట్ చేయడం జరిగింది. అప్పుడు ఈ కాలేజీకి 2,20,00,000 ఖర్చు పెట్టినాం. అంటే మీరు అనుకుంటారు అదే 1,50,00,000, 1,50,00,000 కాదు. నేను స్పెండ్ చేసిన మంది 2,20,00,000. అదే కాకుండా మళ్ళీ మధ్యలో రిపేర్లు అది వచ్చినా ఎవరు వచ్చినా నన్ను అప్రోచ్ అయినా కానీ లేదనుకుంటా అది కూడా ఇచ్చినాను. రీసెంట్గా 2 years బ్యాక్ లక్ష్మీకాంత్ గారు నన్ను అప్రోచ్ అయ్యేసారి కాలేజ్ అంతా ఇక్కడ ఉంది, మీరు ఏమైనా చేయాలంటే ఓకే ఒకసారి వచ్చినాము, ఏమేం కావాలంటే అన్ని చూపించిండు. 40 నుంచి 45 లక్షలు ఖర్చు పెట్టి అది కూడా చేయించాను. ఇప్పుడు మీరు కంప్యూటర్ ల్యాబ్ అని చెప్పిండ్రు. కంప్యూటర్ ల్యాబ్ కూడా లెఫ్ట్ ట్రై. ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు మీరు అన్నట్టు ఇక్కడ స్ట్రాంగ్ ఎమ్మెల్యే, వి నో హిమ్ సిన్స్ లాంగ్ టైమ్. ఈజ్ అ గ్రేట్ పర్సన్, గ్రేట్ లీడర్. అండ్ ఆయన నేతృత్వాన ఏదైనా చేయగలుగుతాడు. కానీ మరి ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు నన్ను చేయమంటున్నాడు. నో ప్రాబ్లం, ఐ విల్ టేక్ కేర్ విత్ దట్, నో ప్రాబ్లం. అదే కాకుండా ఈ కాలేజ్కు ఎవ్రీ ఇయర్ 5 లక్షల రూపాయలు స్పోర్ట్స్కు నేను ఇస్తాను. మీరు 5 లక్షలు పెట్టి ఏమైనా చేసుకోండి, ఎనీ స్పోర్ట్స్ ఆర్ ఎనీథింగ్. మన తర్వాత ఇప్పుడే మీరు చెప్పారు శ్రీనివాస్ గారు ఐస్ ప్రాబ్లం ఉన్నదని. నా నుంచి సంధ్య మీరు తెలుసుకొని, మీ కమిటీ వాళ్ళంతా తెలుసుకొని ఏం కావాలో చెప్పండి. అవి ఓకే, నేను చూస్తాను, నో ప్రాబ్లం. ఇంకా ఇప్పుడు నేను ఈ కాలేజ్ మేము చదువుకుంటున్నప్పుడు ఎన్నో ఇబ్బందుల పాలైనాం. అందుకోసం మీ అందరికీ ఇబ్బందులు రాబోదని నేను కాలేజ్ కట్టడం జరిగింది. మీరు 20 ఏళ్ళ నుండి ఉన్న విద్యార్థులందరూ ఇంత పెద్ద ఎత్తున చేసినందుకు చాలా సంతోషం. మీ అందరికి ధన్యవాదాలు. అదే కాకుండా మీరు కూడా నేను చేసినట్టే మీరు కూడా ఏమైనా చేసి అందరికీ సాయం చేస్తే బాగుంటుంది. మన మండలం, మన రాష్ట్రం పైకి వెళ్తుంది. మాకు ఈ కాలేజీ కట్టిన తర్వాత మేము వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాం కాబట్టి దీని పేరు కూడా వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ అని పెట్టినాం. హై స్కూల్ కూడా వెంకటేశ్వర ఉన్నత పాఠశాల అని పెట్టినాం. దేవుడి పేరు మీద ఈ టీమ్స్ కూడా పేరు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరంతా ఇంత పెద్దగా ఇంత గ్రాండ్గా చేశారు కాబట్టి మీ అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, స్టేజ్ పైన ఉన్న అందరి పెద్దలకు థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను ముగిస్తున్నా. థ్యాంక్ యూ సార్. నాకు ఈ కళాశాలలో విద్య నేర్పిన గురువులు కూడా నువ్వు మంచి కళాకారిణి అవుతావమ్మా, నీ దగ్గర మంచి టాలెంట్ ఉందని ప్రోత్సహించారు. నా దగ్గర ఉన్న ఆయుధం ఒక పాటనే కాబట్టి ఒక పాట రూపకంగా సార్కి మన పుల్గుర్తి రాజేందర్ అన్న వరంగల్ నుంచి రాయడం జరిగింది. ఆ పాట మీరందరూ చప్పట్ల దండ్ల ద్వారా సార్ చేతుల మీదుగా కొత్త పాట నా యూట్యూబ్లో మళ్ళా సార్ రాజేందర్ అన్న రైటర్ రాజేందర్ నాకు తోచిన దాంట్లో పాట చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. నేను ఎంత ఇస్తే అంత తీసుకొని మ్యూజిక్ చేసిన మా